IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. శాంతి ఎపిసోడ్ లో భర్త మదన్ మోహన్ యూటర్న్ తీసుకున్నారా, ఏం చెప్తారు దీని మీద? ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. యాక్చువల్లీ నిన్నటి దాకేమో పార్లమెంట్ ముందు కూర్చొని ధర్నా చేసినాడు, నాకు నా పిల్లం కావాలి, నా పిల్లలకి న్యాయం జరగాలి, డబ్బులు కావాలన్నాడు. సరేలే అయ్యా అనుకుంటే ఈరోజు వచ్చి నా భార్య వెరీ గుడ్, అసలు విజయసాయి రెడ్డి వీళ్ళే ట్రాప్ చేసి నా భార్యకి ఉద్యోగం ఇచ్చారు, ట్రాప్ చేసి రేప్ చేశారంట. మళ్ళీ ఆయనేమో రెవెన్యూ చూసుకుంటున్నాడు సుభాష్, ఈవిడేమో ల్యాండ్లో లెక్కలు గీస్తుంది, మ్యాప్లు. వీళ్ళిద్దరు కలిసి ఇంకేముంది, వీళ్ళే కదా సమాధానం చెప్పాలి. అటో ముక్క ఇటో ముక్క కత్తిరించుకొని సమాధానం చెప్పడం, దీంట్లో సగానికి సగం విజయసాయి రెడ్డి కత్తిరించుకొని ఇదే అని చెప్పడం, ఇవి జరిగాయి ఇంతకాలం. ఈ క్రమంలో ఈ రెవెన్యూ అండ్ ఈ ల్యాండ్లు చూసే ఆవిడ ఏం చేశారు, దగ్గరగా పనిచేసి ఇంకా దగ్గర అయిపోయి ఒక బిడ్డని కన్నారు అని శాంతి చెప్పింది. ఈయనే నమ్మకుడు అని. కాదు విజయసాయి రెడ్డే బిడ్డని కన్నాడు శాంతిని అని చెప్పి వాళ్ళ ఆయన అన్నాడు. అసలు ఆ మదన్ మోహన్ అని ఆయన వచ్చి ఫస్ట్ ఇదండి జరిగిందని చెప్తేనేగా మనం ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం. అవును, అదేదో మొదటి రోజే నన్ను నా భార్యని కాపాడండి, నేను విదేశాలకు వెళ్ళొచ్చేలోపు నా భార్యని వీళ్ళంతా ట్రాప్ చేశారు, ఏదేదో చేసేసారు, చేతబడి చేశారు, హిప్నోటైజ్ చేశారు, కడుపు చేశారు, రేప్ చేశారు, ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఆవిడ చేత చాలా సంతకాలు గింతకాలు పెట్టించుకొని ల్యాండ్లు దొబ్బేశారు, మా ఆవిడ అమాయకురాలు, నిప్పు, దానికి ఏమీ తెలియదు అని ఒకసారి చెప్పుంటే స్టార్టింగ్లోనే, ఇప్పుడు కూడా మనం అయ్యో పాపం శాంతి అని మాట్లాడుకునే వాళ్ళం. ఇంత జరిగి ఆమె రంకు భాగోతాలు బయటకు వచ్చి, ఆమె అక్రమాలు బయటకు వచ్చి, ఆమె చేసిన నిర్వాకాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి నా పిల్లం నిప్పు, అస్సలు ఆమెకి ఏం తెలియదు, నోట్లో వేలు పెట్టినా కొరకలేదు, ఎంత అమాయకురాలు అంటే అంత అబ్బాయి ఎంత అమాయకురాలో అని అనుకుంటే జనాలు ఎందుకు నమ్ముతారు? డిఎన్ఏ టెస్ట్ అన్నారు. ఇప్పుడు నిన్నటికి వాళ్ళకి ఏమైంది చెప్పనా, శాంతికి లా చదివింది కదా, తన ఫ్రెండ్స్ ఉన్నారు లాలో, ఇంకా మంచి మంచి క్రిమినల్ లాయర్స్, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. పిలిచి ఏం చేయమంటావు అని అడిగితే వాళ్ళు ఇచ్చిన సలహా, ఎట్లా నువ్వు జైలుకి వెళ్తావు, ఎందుకంటే ఈ అక్రమాలన్నీ బయటకు వస్తాయి, విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేస్తారు, సుభాష్ని అరెస్ట్ చేస్తారు, నిన్ను చేస్తారు, దేవాదాయ శాఖ మంత్రి టైంలో ఉన్న అధికారులు వెల్లంపల్లి శ్రీనివాస్ని కూడా అరెస్ట్ చేస్తారు, మంత్రిని కూడా అరెస్ట్ చేస్తారు. వీళ్ళందరూ సమాధానం చెప్పాలా, పోయింది దేవుడి సొత్తు, ప్రజల ఎమోషన్ అది. నెక్స్ట్ అందులో నువ్వు ఉంటావు, కానీ నీకంటే ఒక ఇది ఉంది. ఇప్పుడు నిన్ను బెయిల్ మీద బయటికి రప్పించి ఇప్పుడు నువ్వు అక్రమంగా సంపాదించినవి ఈడీకి అటాచ్ చేస్తావు, తెలిసి తెలియక నువ్వు దాచిందంతా కూడా నీకే తెలుసు, అక్కడో ఎక్కడెక్కడో ఇంత పెట్టుంటావు, అవి కాపాడుకునేది నువ్వే. ఇన్ కేసు నువ్వు జైలుకి వెళ్ళావు అనుకో, అవి ఏమైపోతాయి చెప్పు? నీకంటే ఒక మనిషి కావాలి, ఎంత కాదనుకున్నా నీ మొగుడే నీకు కరెక్ట్, వాడిని కన్విన్స్ చేసుకో. అనవసరంగా నువ్వు జైలుకి వెళ్తే తనే మళ్ళీ నా దగ్గరకు వచ్చి సంతకాలు పెట్టి నిన్ను రప్పియాలి. ఆ తర్వాత ట్రయల్ నడుస్తూ ఉంటుంది, నేను సాగదీస్తా, నష్టమేం లేదు. ప్రజెంట్ తర్వాత మీరేం చేస్తే ఆయనకి ఎంతో కావాలి ఇచ్చేయి, నీకెంత కావాలో ఉంచు, ఆయన అడిగేది ఎందుకు, నీ కూతుర్ల కోసమే కదా, పోనీ మొత్తం పోగొట్టుకునే కంటే ఈడు బెస్ట్ కదా నీకు అని చెప్పి ఆ లాయర్ చెబితే రాత్రి ఫోన్ చేసి ఇది సంగతి నేను ఇలా అనుకుంటున్నాను, మన ఇద్దరం కాంప్రమైజ్ అవుదాం, నష్టమేం లేదు, మొత్తం పోతుంది, కొద్దో గొప్ప మిగిలింది మన ఇద్దరం ఉంచుకుందాం, నువ్వు నేను జైలుకి వెళ్ళినప్పుడు కాపాడు, నా కోసం తిరుగు, చాలు, నువ్వు ఇంకేం చేయాల్సిన అవసరం. ఇంకా పిల్లల్ని ఇప్పుడు నేను జైలుకి వెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నువ్వే కదా చూసుకోవాలి, నన్ను కూడా కొంచెం ఓ దృష్టి పెట్టు. సరేలే చూద్దాం, ఎట్లా డబ్బులు ఇస్తాననింది కాబట్టి ఓకే, దారికి వచ్చింది. ఇదేదో అప్పుడే దారికి వచ్చి ఉంటే బాగుండు కదా అని అనుకుని ఉంటారు. ఇప్పుడు ఎక్కి నా పిల్లని నిప్పు, తనకి ఏం తెలియదు, విజయసాయి రెడ్డి నువ్వు రేపుగా అంటే రేపు అయిపోయింది, బిడ్డని కంటే బిడ్డని కనేసింది, ల్యాండ్ కబ్జా చేయంటే చేసేసింది, గుడి గోపురాలు దొబ్బేసింది, దూర్లో అమ్మవారి నగలు దొబ్బేసింది, హుండీ ఆదాయం దొబ్బేసింది, వీళ్ళంతా నువ్వు దొబ్బేస్తున్నావు అని చెప్పి హిప్నోటైజ్ చేసి చేతబడి చేసి చేయించారు, కానీ ఆమెకి ఏమీ తెలియదు అని చెప్పుకొచ్చాడు. అసలు ఎంత దారుణంగా మాట్లాడాడంటే, ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది. మంచినీళ్ళ తాగుతారు వీళ్ళు, అసలు నాకు ఇప్పటికీ తెలియట్లా, అది ఈయన పరిస్థితి ఇప్పుడు.